చట్టం చేయడం కాదు, ఆ రోజున జీవో ఇచ్చేస్తే సరిపోతుంది అడ్మినిస్ట్రేషన్. కానీ రాజకీయం చేయాలనుకున్నాడు చంద్రబాబు. అమరావతితో రాజకీయం పొందాడు కాబట్టి ఈయన 3 రాజధానులతో రాజకీయం సంపాదించాలనుకున్నాడు. ఖచ్చితంగా స్వార్థమే అది, అందుకే దెబ్బతిన్నాడు. చట్టం చేయకుండా అసెంబ్లీలో ఎప్పుడు తీర్మానం చేసినట్టే. అంటే ఆ బిల్లు అప్పుడు అసెంబ్లీలో చేసి తర్వాత దాన్ని మండలికి పంపించిన తర్వాత అక్కడే పెద్ద ఇదయింది, చివరికి మండలినే రద్దు చేయాలనుకున్నారు. ఇప్పుడు ఆ టైంలో ఏం జరిగింది అనేది నిన్న అప్పుడు చైర్మన్గా ఉన్న షరీఫ్ మాట్లాడారట, కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీద చాలా ఒత్తిడి చేశారు. లైవ్ ఆఫ్ చేసిన తర్వాత, మండలి లైవ్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చాలా వ్యక్తిగతంగా కూడా తిట్టారు, కులం పేరుతో కూడా తిట్టారు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారు. అంటే అదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది? అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇలా చేసుంటే అయిపోయేది కదా. తర్వాత ఎందుకు చెప్పలేదు ఆయన? ఇప్పుడు ఎందుకు? ఎవరి కాళ్ళకి ఏం చేసుకోవాలి అందరూ, నెంబర్ 1. రెండోది, ఇవాళ అసలు మండలిలో తీర్మానం ఎందుకు చేయలేదు? మరి వీళ్ళు అసలు చేయలేదు కదా, మండలికి ఎందుకు చేయలేదు బిల్లు? మరి ఆ రోజు మండలిలో తీర్మానం చేస్తే రాజకీయంగా దెబ్బ కొట్టారు, కుట్ర చేశారు. ఇప్పుడు మండలిలోనే తీర్మానం చేయకుండా కుట్ర చేశారు. అంటే అప్పుడు అక్కడ ఏం జరిగిందో చూశారు కదా సార్, అందుకని వీళ్ళు పంపించలేదు. అవును, ఇప్పుడు వీళ్ళ చేతిలోనే ఉందిగా. మరి అప్పుడు అది వీళ్ళు చేసిన తప్పని ఒప్పుకున్నట్ట, అంతే కదా. అప్పుడు ఆ రోజున వీళ్ళు చేసిన తప్పని ఒప్పుకున్నట్టేగా. అప్పుడు వీళ్ళ చైర్మన్, ఇప్పుడు వాళ్ళ చైర్మన్. అదే మరి ఆ రోజున మీకే బలం ఉండి చేశారని ఒప్పుకున్నట్టే కదా. దానికి వాల్యూ